హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి కొంప ముంచిన చౌకబేరం అనే మరో కథను వినేద్దామండి. రాజోలు గ్రామంలో చిన్నయ్య అనే అతను ఇత్తడి వస్తువులకు పాలిష్ చేయటం, చిల్లులు పడితే దాన్ని పూడ్చివేయటం లాంటి పనులు చేస్తూ ఉండేవాడు. ఆ గ్రామంలో అతను తప్ప వేరే ఎవరూ ఆ వృత్తిలో లేరు. అందువలన గ్రామ ప్రజలందరూ అతని వద్ద ఆ పనులు చేయించుకునేవారు. చిన్నయ్య చాలా మంచివాడు. నిజాయితీగాను డబ్బులు వసూలు చేసేవాడు. మురుసబు గారింట్లో ఏదో పని ఉందని కబురు రావడంతో చిన్నయ్య ఆయన వద్దకు వెళ్ళాడు. చిన్నయ్య, మా ఇంట్లో 2 ఇత్తడి బిందెలకు చిల్లులు పడి ఉంది. దాన్ని సరిచేసి ఇవ్వు. ఇంట్లో నా భార్యని అడిగి ఆ బిందెలు తీసుకో అన్నారు మున్సబు. చిన్నయ్య ఇంటికి వెళ్లి మున్సబు భార్య లక్ష్మిని అడగడంతో ఆమె బిందెలు తీసుకువచ్చి, చిన్నయ్య, ఈ 2 బిందెలకు ఎంత తీసుకుంటావు అని అడిగింది. మీకు తెలియంది కాదు, నేను అందరి వద్ద తీసుకునేటట్లు 100 రూపాయలు తీసుకుంటాను అన్నాడు. అందులకు లక్ష్మి పెద్దగా అరిచి, ఈ గ్రామంలో నువ్వు తప్ప ఎవరూ ఈ పని చేయరని ఇలా మోసం చేస్తున్నావు. ఈ బిందెలకు 20 రూపాయలు ఇమ్మని చెప్పాడు అన్నది. 20 రూపాయలకు 2 బిందెలను బాగు చేసేవారు ఎవరూ మీ వద్దకు వచ్చాడు? వాడి మాటలు నమ్మకండి. ఎవడో మోసగాడు అయి ఉంటాడు. నేను ఈ గ్రామంలో ఉంటూ మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అన్నాడు చిన్నయ్య. నువ్విలా అంటావని వాడిని పిలిపించాను. వాడు తక్కువ ధరకి ఎలా పనిచేస్తాడో చూడు అని లోపలికి వెళ్ళింది లక్ష్మి. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. అంత తక్కువ ధరకి ఈ పని ఎలా చేస్తారు అనుకుంటూ వారిని చూడాలని ఇంటి వెనక ఉన్న చెట్టు వద్దకు వెళ్ళాడు. అక్కడ ఓ 4 కమ్మరి పని చేస్తున్నారు. వాళ్ల చుట్టూ ఆ గ్రామ ప్రజల బిందెలు, తపాలాలు చాలా ఉన్నాయి. తక్కువ ధరకి పని చేస్తున్నందువలన అందరూ వాళ్ళకే ఇచ్చారు. చిన్నయ్యకు బాధ అనిపించింది. ఆ గ్రామంలో ఉన్న మిగిలిన వారింటికి వెళ్లి తనకి పని ఇమ్మని అడిగాడు. వాళ్ళకి అంతలో అన్ని సంగతులు తెలిసినందువలన చిన్నయ్యని బాగా తిట్టారు. ఇన్ని రోజులు వాళ్ళని చిన్నయ్య బాగా మోసం చేశాడని అన్నారు. చిన్నయ్య విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఇక ఆ గ్రామంలో తనకి పని దొరకదు. అందువలన తెల్లవారైన తర్వాత తన వస్తువులను తీసుకుని వేరే గ్రామం వెళ్లాలని నిశ్చయించుకుని నిద్రపోయాడు. మర్నాడు చిన్నయ్య తన వస్తువులతో వెళ్తూ ఉంటే మున్సబు భార్య ఏడుస్తూ వచ్చి ఆపింది. చిన్నయ్య, నువ్వు ఈ గ్రామం వదిలి వెళ్ళవద్దు. నీలాంటి నిజాయితీపరుడు ఇక్కడ ఉండాలి. నిన్ను అనవసరంగా తిట్టాను అన్నది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు చిన్నయ్య. అంతలో మున్సబు వచ్చి, ఏముంది, నిన్న పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు చాలా చౌకగా పనిచేస్తున్నారని మా ఇంట్లో చాలా సామాన్లు ఇచ్చారు. మమ్మల్ని చూసి ఈ గ్రామ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఉదయం చూస్తే వాళ్ళు ఎవరూ లేరు. రాత్రికి రాత్రి లారీలో ఉన్న సామానంతా వేసుకొని పోయారు దొంగ వెధవులు. నిజాయితీగా ఉన్న నిన్ను అనుమానించినందులకు వాళ్ళకి సరైన శిక్ష పడింది. గ్రామ ప్రజలందరూ చిన్నయ్యని ఎక్కడికి వెళ్ళవద్దని వేడుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.